Why from Rayalaseema region? Why from Chittoor district? Chittoor district Tirupati వేదికగా తాజ్ కృష్ణ హోటల్ నుండి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ను కూడా అడ్రస్ చేయనున్నట్టు ఇప్పటివరకు మనకు అప్డేట్స్ అందుతున్నాయి. చరిత్రాత్మకంగా లేదంటే టెంపుల్ సిటీ అంటని చెప్పి తిరుపతిని ఎంచుకున్నారా? పవర్టీలో పార్ట్ అంటారంటే ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. మనకు పల్నాడు ఏరియాలో కూడా పవర్టీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఓన్లీ రాయలసీమ నుండి ఎంచుకోవడానికి గల చరిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఏంటి? అలా ఏం కాదండి, మీరు అంటున్నారు కదా టెంపుల్ సిటీ అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారేమో. తిరుపతి వెంకన్న స్వామి అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. ఇంకొక మాట నేను మాట్లాడుతున్నాను ఏంటంటే, ఇందాక మన వైసీపీ అధికార ప్రతినిధి గారు అన్నట్టు ఒక మాట అన్నారు ఆయన ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు. ఏమన్నారంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసే పనులు కూడా అన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు, వాళ్ళు తర్వాత ఇది కూడా వాళ్లే చేశామని చెప్పుకుంటారు అని మాట్లాడారు. ఏమండి, లాస్ట్ టైం మేము కియా కంపెనీ తీసుకొస్తే మీ వాళ్ళు వెళ్ళి రోజా గారు వీళ్ళంతా వెళ్ళి రిబ్బన్ కటింగ్లు చేసుకున్నారు. మేము ఆల్రెడీ చేసేసిన శంకుస్థాపనలు మళ్ళీ మీరు రెండోసారి శంకుస్థాపనలు చాలా చేశారు. అండ్ ఇప్పుడు రాయలసీమ డెవలప్మెంట్ కోసం మేము కాగ్నిజెంట్ కంపెనీ అయితేనేమి లేకపోతే జిందాల్ అయితేనేమి ఇలాంటి కంపెనీలు పలు కంపెనీలు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. మేము డెవలప్మెంట్ చేసుకొని చెప్తాము, మేము చేసింది మేము పర్మిషన్లు తీసుకొచ్చాము, తర్వాత మీరు చేశారని మీరు చెప్తారు. కానీ విజయవాడ బ్రిడ్జ్ చేసినప్పుడు కూడా మీరు వెళ్ళి రిబ్బన్ కటింగ్లు చేసుకున్నారు, మీరు వెళ్ళి బ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మీరు వేసినట్టు కాదండి, మేము వేసిన దాన్ని మీరు ఆ టైంలో పదవిలోకి అప్పుడే వచ్చారు కాబట్టి మీరు ఓపెన్ చేశారు. కియా కూడా మెయిన్ కంపెనీ తీసుకొచ్చి మేము డెవలప్ చేస్తే అలా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం, భజనలు చేసుకోవడం, ఎవరో చేసిన అభివృద్ధిని మేము అభివృద్ధి. ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు వినండి అండి, ఒక్క నిమిషం. మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్రాలేదు, వినండి, విన్న తర్వాత మాట్లాడండి. మీరు ఎప్పుడూ కూడా ఎవరో చేసిన అభివృద్ధిని మేం చేసామని చెప్పుకోవడం వైసీపీ పార్టీ నేతలకు గాని మీ మాజీ ముఖ్యమంత్రి గారికి గాని మీకు అలవాటు. ఇంకొకటి ఏంటంటే, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వచ్చి ముందుకొచ్చి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మేము ఇలా సేవా కార్యక్రమాలు చెప్తున్నామనంటే 29లో రాకపోయినా 30 అప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారు, వస్తే మేము స్వాగతిస్తాం అంటే ఆయనే వచ్చి ఇప్పుడు ఆయన ఏ కుటుంబానికి చెందిన వ్యక్తో తెలుసు, ఆయన ఏ పార్టీకి స్టాండ్ తీసుకునే వ్యక్తో మీకు తెలుసు. మళ్ళీ మీరు ముందుకొచ్చి ఏదో మీరు పార్టీలోకి మీ పార్టీలోకి ఆయన ఏదో అసలు ఇప్పుడు దాకా రాజకీయంగా లేని వ్యక్తిలాగా ఆయన ఏదో రాగానే మీరేదో స్వాగతిస్తున్నట్టు అంటే ఇవన్నీ ఎందుకు సోషల్ మీడియాలో చేస్తారో ఎవరికి అర్థం కాదు. డెవలప్మెంట్ ఏమన్నా చేశారా? రాయలసీమను మీరు ఏమైనా అభివృద్ధి చేశారా? చేయలేదు. మళ్ళీ ఎందుకండి ఇవన్నీ మీరు ఇంకా ఏదో చేస్తా ఉన్నారండి, వీళ్ళు అవి వాడుకుంటారండి. డెవలప్మెంట్ గురించి అసలు తెలుగుదేశం పార్టీయే కదండి డెవలప్మెంట్ చేస్తుంది. మీరేం చేశారు చెప్పండి? చెప్తాను. రమాపరచు గారు మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్